ఉమెన్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కూడా మీరు ఇంట్లో మీ భర్తను టూత్పేస్ట్ కోసము, లిప్స్టిక్ కోసము, ఒక బ్రష్ కోసము, ఒక సోప్ కోసము డబ్బులు అడుగుతున్నారా? అయితే మీకు ఈ వీడియో డెఫినెట్గా మీకోసమే. స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఎలా వస్తుంది, దానికి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వాళ్లకు ఉండవలసినవి ఏంటి? ఏదైనా ఆర్థిక స్వేచ్ఛ నుంచి బయటికి రావాలి అని మీరు ఎప్పుడైనా అనుకోవాలనుకుంటే, మన జనరల్గా జెంట్స్ కంటే లేడీస్లలో పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. క్షమత అని అంటే పేషెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓర్పు చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా ఈ ఓర్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం రిసెప్షనిస్టులను, టెలికాలర్స్ను లేడీస్గా మనము చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ బేసిక్ నీడ్స్కి కాకుండా మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ కావాలని అంటే ఏం చేయాలి? పదండి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, ఏదైనా ఆర్థిక స్వేచ్ఛ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడితే రెండు విషయాలు మనకు పరిగణలోకి వస్తాయి. ఒకటి టైం, ఒకటి ఏజ్. కాబట్టి ఎంత టైం మీరు స్పెండ్ చేయగలుగుతారు, మీ ఏజ్ ఏంటి అనే దాన్ని బట్టి ముందర పరిస్థితులు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే, ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను ఫస్ట్ ఆవలింపు చేసుకోవాలని అంటే ముందు అర్థం చేసుకోవాలి, అవన్నీ కూడా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి? ప్రతి ఒక్కరికి ఉన్నత స్థితికి రావాలి అని అందరికీ ఉంటుంది. అయితే ఎక్కడ మొదలు పెట్టాలి అనే దగ్గర అందరూ ఆగిపోతారు. ఏమంటే, మీకు ఏమేమి పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో, మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ ఏంటో, మీ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటో మీరు రాసుకోండి. ఏమేమి నైపుణ్యాలు ఉండవచ్చు? జనరల్గా లేడీస్ అనగానే ఫస్ట్ అందరికి వచ్చేది ఏంటంటే, వాళ్ళని వాళ్ళు అందంగా అలంకరించుకొని ప్రజెంట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? బ్యూటీ అంటే అందానికి తగిన టిప్స్. కాబట్టి ఇది జనరల్గా చేసుకోవచ్చు. వీటితో పాటు నగలు, కాబట్టి ఆర్నమెంట్స్కు సంబంధించినవి కూడా చేసుకోవచ్చు. అలాగే దీంతోపాటు హెయిర్ స్టైల్స్, చాలామంది హెయిర్ స్టైల్ కొన్ని వందల రకాల హెయిర్ స్టైల్ చేసి చూపిస్తారు ఫంక్షన్లకు, ఒక్కొక్క ఫంక్షన్కి ఒక రకంగా. కాబట్టి హెయిర్ స్టైల్కి సంబంధించిన విషయాలు కూడా నేర్చుకోవచ్చు. వీటితో పాటు మనం చూసుకున్నట్లయితే సారీ, ఈ కాలంలో మనకి ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచైనా కూడా హిందూ కల్చర్లో కానీ, ఇండియన్ కల్చర్లో కానీ చీర అన్నది ఒక అలంకరణ వస్తువు కాదు, ఒక మనకు సంప్రదాయంగా మారింది. దాంతో అటాచ్మెంట్ అనేది ఉంటుంది, అనుబంధంగా ఉంటుంది. కాబట్టి ఏ ఫంక్షన్ అయినా ఏమైనా లేడీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? చీరలకు ఇస్తారు. అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే, లేడీస్ అంటానే వచ్చేదేంటి? వంట. ఈ వంట విషయానికి గాన మనము చూసుకున్నట్లయితే నిషా ముదలికర్ గారి గురించి కంపల్సరీగా చెప్పుకోవాలి. ఆమె 2007లో బ్లాగింగ్ స్టార్ట్ చేసింది, 2011లో యూట్యూబ్ స్టార్ట్ చేసింది. మీకు తెలుసా? మీరు ఎన్ని రకాల వంటలు చేయగలుగుతారు? మ్యాక్సిమం అంటే 20 లేదా 50 రకాలు, పోనీ 100 రకాలు. కానీ ఇప్పటి వరకు నిషా ముదలికర్ గారు అప్లోడ్ చేసిన వీడియోలు 2300 వీడియోలు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. 2300 టైప్స్, అన్ని రకాల వంటలను వాళ్ళు వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. చిన్నగా ఇంట్లోంచి స్టార్ట్ చేసినది కాస్త ఇప్పుడు తనకుండే సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1.5 crores, 1.5 కోటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2011లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2024. కాబట్టి ఈ ప్రయాణంలో ఆమె సంపాదించిన డబ్బు, ఆమె నెట్వర్త్ ఇప్పటి వరకు ఆమె ఎంత సంపాదించుకున్నారంటే, దాదాపుగా ఆమె సంపాదించుకున్నది 43 crores, 43 కోట్ల నెట్వర్త్ రెడీ చేసుకుంది. నేను చెప్పబోయేది ఏంటంటే, మన సోదరి అందరికీ ఏంటంటే, ఇప్పుడు మనం ఉంటున్నది 21st century. అంటే ఈ యుగంలో, కంప్యూటర్ యుగంలో రాత్రికి రాత్రి మనము ఇక్కడ సెలబ్రిటీ అయిపోవచ్చు. దానికి డెడికేషన్ కావాలి, మంచి ట్రైనింగ్ తీసుకోవాలి, చేసే పనిని నిబద్ధతగా చేసుకోవాలి, ప్లస్ మన మీద మనకు గౌరవము, తర్వాత ఆ పని చేయగలిగనే నమ్మకం ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఇక్కడ నిషా ముదలికర్ గారిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, సాధారణ ఇంట్లో ట్యూషన్స్ చెప్పుకునే ఒక టీచర్ స్థాయి నుంచి భర్తకు హెల్ప్ చేయాలని బ్లాగింగ్ స్టార్ట్ చేస్తే, భర్త కూడా తన జాబ్ వదిలేసి తనకు హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు ఏంటి? ఆమె ఒక ఐడాల్, యూట్యూబ్కు పెద్ద ఐడాల్ అన్నట్టు. 1.5 crores దీంట్లో.
ఆమె సబ్స్క్రైబర్ సంపాదించుకున్నారు. దాంతో 43 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకున్నారు, ఇంకా తీసుకుంటూనే ఉన్నారు. సో ఇక్కడ ఏంటనంటే ఇందాక నేను చెప్పాను, లేడీస్ వాళ్ళను ప్రజెంట్ చేసుకుని అందంగా అలంకరించుకొని ప్రజెంట్ చేయొచ్చు అని. మీరు ఛాలెంజ్ సినిమా చూసే ఉంటారు. విజయశాంతి వచ్చి అడుగుతుంది, చిరంజీవి అందరికీ అడ్వైజులు ఇస్తుంటాడు డబ్బులు తీసుకొని. ఒక లుంగీలు అమ్ముకునేటతనికి అడ్వైజ్ ఇస్తాడు, ఎలా నేను అమ్ముకోవాలి, నాకు నష్టం వస్తుందని. అంటే అట్లా అందరికీ అడ్వైజులు ఇచ్చి డబ్బు సంపాదిస్తుంటాడు. ఎందుకంటే ఆయన ఒక ఛాలెంజ్ తీసుకొని ఉంటాడు, నేను నీతిగా నిజాయితీగా ఇంత డబ్బు ఇంత టైంలో నేను స్పెసిఫిక్గా సంపాదించుకొని మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. అలాగే విజయశాంతి హీరోయిన్ కూడా అడుగుతుంది తను, నాకు ఒక అడ్వైస్ చెప్పు, నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను, నాకు ఒక ఐడియా చెప్పు అనగానే ఆమె చెప్తాను, ఏం లేదు మీరు వెళ్ళి అద్దం ముందు నిలబడండి, మీకు సంపాదించుకునే ఐడియా వచ్చేస్తుంది అంటే. అదేంటి, ఎలా వస్తుంది అని అంటే, మిమ్మల్ని మీరు ఎలా అలంకరించుకుంటున్నారో, మీ హెయిర్ స్టైల్ ఎలా ఉందో, మీరు బొట్టు ఎలా పెట్టుకుంటున్నారో, మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారో, చీర ఎలా కట్టుకుంటున్నారో, మీరు ఏ కలర్ గాజులు వేసుకుంటున్నారో, ఇవంతా జనాలకు చెప్పండి, మీకు వస్తుంది. ఎందుకంటే మీరు చాలా అందంగా ఉన్నారు, అందంగా ప్రజెంట్ చేస్తున్నారు అని చెప్తారు. అందానికి మారుపేరు స్త్రీలు. కాబట్టి ఇక్కడ అందరూ వాళ్ళు అందంగా ప్రజెంట్ చేసుకోవాలని అనుకుంటారు. ఇదే ఆదాయ మార్గం, ఇదే వ్యాపార మార్గం అవుతుంది. కాబట్టి వాటికి మనం మంచి ట్రైనింగ్ తీసుకోవాలి. ఫస్ట్ ప్రాపర్గా ఏం చేసుకోవాలని అంటే, ఏదైనా హౌ టు స్టార్ట్, ఇవన్నీ ఎలా చేస్తే వస్తుందో మనం చెప్పుకున్నాం. సో హౌ టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలంటే చిన్నగా స్టార్ట్ చేయాలి. అందరూ చేసే తప్పు పని ఏంటంటే, సరే సార్ మీరు పెట్టాలనుకున్నారు కదా అని బయట నుంచి ఒక 10 లక్షలు అప్పు తీసుకొచ్చి ఒక బొటికో లేకపోతే ఒక బ్యూటీ పార్లర్ పెట్టేసి రాలేదండి అని చెప్తారు. అలా వద్దు, స్లోగా స్టార్ట్ చేయండి. 10,000 ఉన్నాయా 10,000తో స్టార్ట్ చేయండి, 20,000 ఉన్నాయా 20,000తో స్టార్ట్ చేయండి, మీ ఇంట్లో ఎంత ఉందో అంతతో స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు చేయండి. దీంతో ఏమొస్తుందని అంటే అనుభవం వస్తుంది. ఈ అనుభవంలో ఎంతో నేర్చుకుంటారు. నేను చెప్పేదానికనంటే ఒక 100 పేజీల బుక్ రాయగలుగుతారు మీరు, అంత అనుభవం వస్తుంది. క్లయింట్స్ని ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి. ఒక్కరిని మనం మేకప్ చేసి పంపిస్తే ఒక ఫంక్షన్లో అందరూ అడగాలి, ఎక్కడ మీరు మేకప్ చేసుకొని వచ్చారు, ఎక్కడ ఇంత అందంగా తయారయ్యారు, మీరు మీ వెనక ఎవరున్నారని. అలాగా మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలని అంటే, ముందు మీరు ఒక కోర్స్ అనేది చేసుకోవాలి. ఏదైనా చూడండి, డిసిప్లిన్ అనేది ఉంటేనే డబ్బు వస్తుంది, సిస్టమ్ అనేది ఉంటేనే డబ్బు వస్తుంది. ఏం చేయాలి, మీరు ఏదైనా నేర్చుకున్నప్పుడు ఒక పద్ధతిగా నేర్చుకోవాలి. అందుకు బయట ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. 3 months మీరు స్పెండ్ చేస్తే చాలు, కోర్సెస్ మీరు నేర్చుకోగలుగుతారు. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్నదాన్ని నేను చెప్పాను కదా, పరిస్థితులు ఫస్ట్ రాసుకోండి. మీరు ఏ టైప్ సిటీలో ఉన్నారు, బి టైప్, సి టైప్ అని కొన్ని సిటీలు ఉంటాయి. వాటిని బట్టి ఆదాయ మార్గాన్ని ఎంచుకోవాలి. కాబట్టి ఎక్కడైతే అందానికి పెద్ద ఇంపార్టెన్స్ ఎవరు అక్కడ పోయి బ్యూటీ పార్లర్ పెడతానంటే నడవదు. కాబట్టి మీరు ఏరియాని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సెలెక్ట్ చేసుకున్న బిజినెస్ ఏరియాని బట్టి ఉంటే అక్కడే 50% మీరు విజయం సాధిస్తారు. సో ఇక్కడ ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేయాలి, కూలంకుషంగా వాటి గురించి నాలెడ్జ్ ఫస్ట్ తీసుకొని తర్వాత స్టార్ట్ చేయాలి. మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడం ముందుండాలి. కాబట్టి నేను మేకప్ చేస్తానని మీరు యావరేజ్గా వెళ్తే సరిపోదు, మిమ్మల్ని మీరు ముందు ప్రజెంట్ చేసుకోవాలి. ఓహో ఇలాగా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు మిమ్మల్ని చూసి రావడం అనేది మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, బరువు ఎలా తగ్గడం ఎలా అనేది ఒక లావుపాటి మహిళ చేసింది అనుకోండి, అవ్వదు. మీరు సన్నగా అయ్యి ముందు మీరు చూపించాలి జనాలకి. అప్పుడు డెఫినెట్ అదేంటి మీరు ఇంతకుముందు ఇలా ఉన్నారు ఇలా అయ్యారా అని మీ దగ్గరికి బరువు తగ్గడానికి వస్తారు జనాలు. కాబట్టి ఏం చేసినా ఫస్ట్ డిసిప్లిన్ అండ్ కాన్ఫిడెన్స్, ఇవి 2 కంపల్సరీగా ఉండాలి. టైం, కరెక్ట్ టైంకు. ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశారంటే నెక్స్ట్ టైంకు మీ ప్రేక్షకులు అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ పోవాలి. కాబట్టి కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ ఇస్ ద కింగ్ ఆఫ్ యూట్యూబ్ అని అంటారు. అంటే రెగ్యులర్గా వీడియోస్ పడుతూ ఉండాలి. కాబట్టి ఒకరోజు 10 వీడియోలు పుషప్ చేసి మళ్ళీ ఒక వారం వరకు వీడియోస్ పుష్ చేయకపోతే అవ్వదు. రోజు ఒక వీడియో పడాలి. చిన్నదైనా పర్లేదు, 1 minute అయినా పర్లేదు, 10 minutes అయినా పర్లేదు. డెఫినెట్గా వీడియోస్ రెగ్యులర్గా ఉండేలా చూసుకోండి. టైం మేనేజ్మెంట్ నేర్పించుకోండి. మీరు కూడా టైం మేనేజ్ చేయండి, డిసిప్లిన్గా ఉండండి. వీటితో పాటు డైలీ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. కాబట్టి డే టు డే ఇంప్రూవ్మెంట్ అయ్యే వాళ్ళను, సక్సెస్ను ఎవరు ఆపలేరు, ఇది నిజం. ఇలాగా ప్రతి మహిళ కూడా ఆర్థిక స్వతంత్రాన్ని కోరుకోవాలి, ఆర్థిక స్వతంత్రం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటివి ఇంకా మీ లోకల్ ఏరియాలో ఉంటూ బిజినెస్ చేయాలనుకునే వాళ్లకు నా దగ్గర కొన్ని అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ ప్లాన్స్ నచ్చినట్లయితే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వాటి వివరాల కోసం కింద ఉన్న నంబర్లకు మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ నాకు కావాలి అని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టినా లేదా కాల్ చేసినా ఆ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని బట్టి మీరు ఆ బిజినెస్ చేయడానికి నేను ట్రైనింగ్ కూడా నేను ఇస్తాను, ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగానే ఇస్తాను. సో నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మహిళలకు కూడా ఆర్థిక స్వతంత్రాన్ని తీసుకొచ్చేలా అందరికీ ఫార్వర్డ్ చేయండి. శివ ఓం శ్రీమన్నారాయణ.